విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు, Yes. లా ఆఫ్ అట్రాక్షన్ లో 786 కి ఉన్న పవర్ ఏంటిది అసలు? 786 అంటే అదృష్ట సంఖ్యలండి. అదృష్టం. ఓకే. ఎస్, మళ్ళీ ఏం తిరిగే లేదు. జీవితంలో ఎన్నో వీడియోలు చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, ఇంకోళ్ళు కూడా పెడతాను, ఒంగోలు కూడా. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. 786 అంటే ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి అది వేరే విషయం. ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసినోడు ప్రతిరోజు క్రమ పద్ధతిలో ఈ సబ్జెక్ట్ని ఫాలో చేస్తూ ఉంటే వాడికి తెలియని శక్తి ఏర్పడుతుంది అని చెప్పాను. ప్రతిరోజు నువ్వు నిద్రలేసి 4 గంటలకు చేసుకుంటూ ఉంటే అదేంటి విశ్వశక్తి. చాలా మంది చూడండి, మీ ఇంటి దగ్గర కానీ, మీ ఇంటి చుట్టూ కానీ, మీ బంధువులు కానీ చూడండి, తెల్లవారుజామున లేచి పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క రవ్వ మెట్టు ఎదుగుతూనే ఉంటారు. ఉన్నట్టు ఉంటారు, బైక్ కొంటారు, కొన్నాళ్ళ తర్వాత కారు కొంటారు, తర్వాత చూస్తే పొలం కొంటారు, తర్వాత ఇల్లు, మంచి ఇల్లు కడతారు, మళ్ళీ వేరే దగ్గర ప్లాట్ తీస్తారు, అట్లా తీస్తపోతుంటారు. వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అంటే ఎలాగైనా మనం తీయాలి, ఎలాగైనా పోవాలి, ఎలాగైనా సంపాదించాలి. ఈ ఆలోచనలో తెల్లారుజామున లేచి పనులన్నీ పూర్తి చేసుకుని వాళ్ళ పనులకి అందరికన్నా ముందు పోతారు. అంటే ఇప్పుడు గాఢ నిద్రపోతాడు ఒకడు, ముందు లేచేస్తాడు ఒకడు, నువ్వు తెలివైన వాడు ఒకటి లేస్తాడు, ముందు లేచి వాడు పనులన్నీ తెల్లారుజామున పొద్దు సూర్యోదయానికి ముందు పనులన్నీ పూర్తి చేసుకునేస్తాడు. వాడు పనికి తెల్లారింది వాడు పనికి వెళ్తాడు. వీడు ఒకడు గాఢ నిద్రపోయేవాడు 6 గంటలకి తర్వాత లేచే అప్పుడు పోయి వాడు పనులు బాత్రూమ్ కార్యక్రమాలు ముగించుకునే లోపల వాడు ఎన్నో పనులు పూర్తి చేస్తుంటాడు. ఎవరా ముందు లేచాడే వాడు అక్కడ పని. ఇప్పుడు వ్యవసాయదారుడు అయినా సరే, ఒక ఆఫీస్ వర్క్ అయినా సరే, ఎక్కడికి పోవాలని వాడి పనులు ఎక్కడో దూసుకెళ్ళి ఉంటాడు. వాడు ముందు అడుగులో ఉంటాడు, వాడు ముందు పోతుంటాడు, వీడు వెనక పోవాల్సిందే. అందుకని ముందు లేయండి అంటాను. అది లేచేయడం వల్ల శక్తి ఏర్పడుతుంది, నీకు ఆ విశ్వశక్తి వస్తుంది. కాబట్టి ఈ సబ్జెక్టులో ప్రతిరోజు నిద్రలేసి క్రమ పద్ధతిలో ఏమేమి చేయాలని చాలా వీడియోలో చెప్పాను. అలా చేసుకుంటూ మెరేర్ వరకు అర్థంలో మాట్లాడడం, నీ గురించి గొప్ప చెప్పడం, ఇలా చేయడం వల్ల నువ్వు చేస్తూ ధ్యానంలో చేసుకుంటూ ఉంటే నీకు ఒక శక్తి ఏర్పడుతుంది. నీకు తెలియకనే 786 అనేది నెంబర్లో కనిపించాలి, నీకే తెలియకూడదు. నువ్వు ఏదో ఎత్తకూడదు, నువ్వు ఊహించబని లేదండి, ఊహిస్తే అది వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. సార్ నాకు 786 నెంబరు డబ్బులు వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు అంటే నాకు వచ్చేసింది సార్ అంటే నువ్వు అనుకుంటూ వస్తుంది. అనుకోకముందు ఇది చేసినప్పుడే నువ్వు ఊహించకముందే వచ్చేస్తాయి నీకు. నువ్వు అనుకుంటే జరుగుతుందని తెలిసి ఈ సబ్జెక్టు నువ్వేం చేస్తావు అంటే ఇలా వస్తుంది. అప్పుడు నీకు తెలియకనే పోతా ఉంటే నెంబర్స్ కనిపిస్తాయి. 786 అని వెహికల్ మీద కానీ, ఎక్కడైనా గోడల మీద కానీ, పేపర్ మీద కానీ, పిల్లలు రాసేది కానీ ఏదో ఒకటి రూపంలో కనిపిస్తూనే ఉంటుంది డైలీ. అంటే దాని అర్థం ఏదంటే నీకు అదృష్టం స్టార్ట్ అవుతున్నది అని అర్థం. నీకు అదృష్టం పట్టబోతుంది అని అర్థం, పట్టేసింది అని అర్థం, నీకు ఇవ్వబోతుంది అని అర్థం, నువ్వు వేరే జీవితాన్ని, మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు అని అర్థం. ఆ నెంబర్ వచ్చినప్పుడు చాలామంది కాల్ చేస్తుంటారు నాకు, సార్ నాకు 786 వచ్చింది సార్, మీరు కొంటారా సార్? అసలు ఎక్కడన్నా చెప్పున్నాను అది ఆ విషయాలు. నిన్న కూడా అడిగారండి, నిన్ను కూడా ఏం కొనాలయ్యా నాన్న, 786 నెంబర్ నోట్ ఉంది సార్ నా దగ్గర, 200 రూపీస్, దాన్ని కొనుక్కుంటారు సార్, ఎంతకు అమ్ముతావా, 150 రూపాయలకి అమ్ముతావా అని అడిగినాను. సార్ అది 200 సార్ అన్నాడు. అందుకే నువ్వు కొంటావా అన్నట్టు కొంటాను, 200 రూపాయల నోట్నే 150 రూపాయలు కొంటాను, ఇస్తావా నాను. ఇదేం సార్ ఇలా అడుగుతున్నారని. ఎవరు చెప్పారు నీకు కొంటారని? నేను ఎక్కడ చెప్పాను? ఆ నెంబర్స్ ప్రభావం ఏంది అని చెప్పాను. ఆ నెంబర్స్ వస్తున్నది అంటే నీకు అదృష్టం పట్టబోతుంది అని అర్థం. అర్థమైందా? అదృష్ట సంఖ్య అని అర్థం. అది విశ్వమణి బాబు గారు, 369 నెంబర్ అని ఉంటుంది కదా, ఆ నెంబర్ కి ఉన్న పవర్ ఏంటిది? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే 369 నికోలో టెక్స్ట్ లో కనిపెట్టాడు. 1 నుంచి 9, 10 దాకా నెంబర్స్ ఉన్నాయి కదా. అవును, ఉన్నాయి. అతను అనుకున్నాడంట, సైంటిస్ట్ కదా ఆయన. ఈ నెంబర్ ఏంది 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏంది? తర్వాత 1 పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా వేలు పక్కన, లక్షల పక్కన, కోట్లు పోతుంది. 2 పక్కన ఏం పెడితే అది ఆ సంఖ్యలో పోతుంది. అది ఓకే. ఈ నెంబర్ ప్రభావం ఏంది, దీని పరిస్థితి ఏంది అని దాన్ని ఆలోచించాడు. 1లో సంకల్పం ఏంది, దీంట్లో శక్తి ఏంది అని నిరూపించడానికి ఒకదానితో 1ని తీసుకొని దాని గుండా పనులు చేస్తే ఏం జరగలే, దాన్ని పక్కన పెట్టాడు. 2 నెంబర్ తీసుకున్నాడు, దాని గుండా పనులు చేస్తే దానివల్ల ఏం జరగలే, దాన్ని పక్కన పెట్టేశాడు. 3 నెంబర్ తీసుకున్నాడు, దానివల్ల అంటే ఆయన ప్లేట్ కడిగిన కూడా 3 సార్లు కడతాడంట. నెంబర్ ఎక్కడైనా రూమ్ తీసుకున్నా కూడా 3, లేకపోతే 6, లేకపోతే 9, అంటే అటువంటి సంఖ్యలు తీసుకుంటాడు. దాంట్లో శక్తి ఉంది అని తెలుసుకున్నాడు, ప్రభావం ఉంది అని. 3 సార్లు పనిచేస్తే అద్భుతంగా జరుగుతున్నాయంట. అంటే ఆ విధంగా చేయడం, 3తో చేయడం వల్ల, 3ని ఉపయోగించడం వల్ల, 3 అనే నెంబర్ని ఉపయోగించడం వల్ల పనులు జరుగుతున్నది. దాన్ని పక్కన తీసుకున్నాడు, మిగతా పక్కన పెట్టాడు. 4 చేసినాడు, 5 చేశాడు, 6 పనులు జరుగుతున్నాయి, దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ 7, 8, 9 తీసుకున్నాడు, అద్భుతంగా జరుగుతున్నది. 9 సార్లు ఏది చేసినా, 9తో నెంబర్ ఉపయోగించి ఏది చేసినా జరుగుతున్నది. అంటే 3ని 6ని మేపగలిగే గుణం 9కి ఉంది, దీనికన్నా పవర్ ఎక్కువ ఉంది. ఈ 3ని బయట తీశాడు. అంటే ఈ 369కి పవర్ ఉంది అని తెలుసుకున్నాడు. ఆయన ఎక్కడికి పోయినా, రూమ్ తీసుకున్నా, మొహం కడిగినా, ప్లేట్ కడిగినా,
అంటే అలా వాడతాడంట ఆయన.